12 సంవత్సరాలుగా తిష్టవేసి ఉన్న వార్డెన్ ని ట్రాన్స్ఫర్ చేయాలని అన్నారు ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టల శివ। ఈ విషయంపై జిల్లా కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది। ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎస్ రమ్య సుధా అనే వ్యక్తి 12 సంవత్సరాలుగా వార్డెన్ గా విధులు నిర్వహిస్తున్నారని టీఎన్జీఓ పదవిని అడ్డుపెట్టుకుని బదిలీ కాకుండా ఉండడం చట్టవిరుద్ధమని అన్నారు। 6 సంవత్సరాలు దాటితే టీఎన్జీఓ నాయకులైన సభ్యులైన బదిలీ కావాల్సి ఉంటుంది కానీ రమ్య సుధా అనే వ్యక్తి టీఎన్జీఓ సభ్యత్వాన్ని స్పౌస్ కోటాని చూపించుకొని బదిలీ కాకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తుందని అన్నారు। ఈ విషయంపై జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణం ఆమెను ట్రాన్స్ఫర్ చేయాలని తెలిపారు। నేడు తెలంగాణ అంబేద్కర్ సంఘం, ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం మరియు ఎస్ఎఫ్ఐ మరి ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి ఎస్ రమ్య సుధా వార్డెన్ గారు మరి మహిళా కాలేజ్ హాస్టల్గా గత 12 సంవత్సరాలుగా ఇక్కడే వార్డెన్గా మరి బాధ్యతలు నిర్వహిస్తుంది। మొన్న జరిగిన కౌన్సిలింగ్లో మేము అడిషనల్ డైరెక్టర్ ఉమాదేవి మేడం గారికి కూడా లెటర్ ఇస్తే 47 మందికి 46 మంది లాంగ్ స్టాండ్ అనే వాళ్ళంతా ట్రాన్స్ఫర్ కావడం జరిగింది। మరి ఇక్కడ ఈ మేడం మరి టీఎన్జీఓస్ సభ్యురాలను అంటూ మరి తప్పుడు కాగితాలు సృష్టించి మరి ఇక్కడే కొనసాగడం అనేది చాలా బాధాకరం। దీన్ని వెంటనే విరమించుకోవాలి। అదేవిధంగా మరి టీఎన్జీఓస్ అధ్యక్షులైన సెక్రటరీకి మాత్రమే అవకాశం ఉంటుంది। వారైనా 6 సంవత్సరాలు దాటితే ఖచ్చితంగా లాంగ్ స్టాండ్ కింద వెళ్ళాలి। మరి అదేవిధంగా ఈరోజు కలెక్టర్కి విన్నవించాం। మరి ఆమె భర్త స్పౌస్ కోట మొన్ననే 2 సంవత్సరాలు ఉపయోగించుకున్నారు। మరి ఆ స్పౌస్ కోట ఈమె గతంలో టీఎన్జీఓ సంఘాన్ని ఉపయోగించుకోవడం జరిగింది। స్పౌస్ కోటాను ఉపయోగించుకొని మళ్ళీ 12 సంవత్సరాలు అయినా మరి స్థానచలనం జరగకుండా మరి నల్గొండలే ఉండి మరి పాతుకుపోవడం చూడడం చాలా దారుణం। ప్రభుత్వ నియమ నిబంధనలకు ఉత్తర్వులు బేఖారు చేసి మరి డీడీ గారు మరి ఆమెకి ఆర్డర్స్ వెంటనే ఆపివేయాలని 47 మందిలో 46 మంది ఏ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయ్యారో మరి ఈమెను కూడా స్థానచలనం చేయాలి। స్థానచలనం చేసి బదిలీ చేసి విద్యార్థుల పక్షాల న్యాయం జరిగే విధంగా చూడాలి। మరి ఒకే చోట ఒకే దగ్గర 12 ఏళ్ళుగా పాతుకుపోవడం జరిగితే మరి విద్యార్థులకి పేద ఎస్సీ మహిళా విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది। కావున వెంటనే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా పునఃపరిశీలన చేసి ఆమె ఆర్డర్స్ ఆపి ఖచ్చితంగా స్థానచలనం పొంది మరి చుట్టుపక్కల ఎక్కడైనా ప్రాంతానికి పంపాలి అని అక్కడే ఉంచితే ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ తెలంగాణ అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మేము ధర్నాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం। జై భీమ్।